ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 57వ సర్గ యందలి 19 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అంగదుడు సంపాతికి రాముని వనప్రవేశము మొదలు తమ ప్రాయోపవేశము వరకు జరిగిన వృత్తాంతమును తెలుపుట అనే కథగా విందాం. వానరసేన నాయకులు అతని కంఠధ్వని శోకము వలన కలుషితమై ఉన్నను అతడు ఏమి చేస్తాడో అని శంకిస్తూ నమ్మలేదు. అప్పుడు ప్రాయోపవేశం చేస్తున్న వానరులు సంపాతిని చూసి ఇతడు మనలను అందర్నీ భక్షించగలడు అనే భయంకరమైన ఆలోచన చేశారు. ప్రాయోపవేశం చేస్తున్న మనలను ఇతడు భక్షించినచో మనం అన్ని విధములా కృతకృత్యులం అవుతాం, మన కోరిక శీఘ్రంగా తీరిపోతుంది. ఆ వానర నాయకులందరూ ఈ విధంగా ఆలోచించుకున్నారు. అప్పుడు అంగదుడు సంపాతిని పర్వత శిఖరము నుండి దింపి ఈ విధంగా పలికాడు. ఓ పక్షి, ప్రతాపవంతుడు వానర ప్రభువు అయిన వృక్షరజుడు అనే ఒక రాజు ఉన్నాడు. అతను నా పితామహుడు. ధార్మికులు, గొప్ప బలం గలవారు అయిన వాలిసుగ్రీవులు అతని ఔరస పుత్రులు. వానరరాజైన నా తండ్రి వాలి లోకంలో పరాక్రమాదుల చేత ప్రసిద్ధి పొందినవాడు. ఇక్ష్వాకు వంశీయులలో మహారథుడు, సకల జగత్తుకు రాజు, శ్రీమంతుడు, దశరథ కుమారుడు అయిన రాముడు ధర్మ మార్గాన్ని అవలంబించి తండ్రి ఆజ్ఞను పాలిస్తూ సోదరుడైన లక్ష్మణునితోనూ భార్య అయిన సీతతోనూ కలిసి దండకారణ్యంలో ప్రవేశించాడు. ఆ రాముని భార్యను రావణుడు జనస్థానముల నుండి బలాత్కారంగా అపహరించాడు. రాముని తండ్రి మిత్రుడైన జటాయువు అనే గృధ్రరాజు ఆకాశ మార్గమునందు అపహరింపబడుతున్న ఆ సీతను చూశాడు. వృద్ధుడైన జటాయువు రావణుని రథము లేనివానినిగా చేసి సీతను నిలిపి అలసిపోయాడు. అప్పుడు అతనిని యుద్ధంలో రావణుడు చంపివేశాడు. బలశాలి అయిన ఆ రావణుడు జటాయువును ఈ విధంగా చంపాడు. ఆ జటాయువు రాముని చేత సంస్కరింపబడి ఉత్తమ గతిని పొందాడు. పిమ్మట రాముడు నా పినతండ్రి అయిన బుద్ధిశాలి అయిన సుగ్రీవునితో స్నేహం చేశాడు. రాముడు నా తండ్రిని చంపాడు. మంత్రులతో కూడిన సుగ్రీవుడు నా తండ్రితో విరోధం చేశాడు. రాముడు వాలిని చంపి ఆ సుగ్రీవుని రాజ్యాభిషిక్తుని చేశాడు. వానర నాయకుడైన ఆ సుగ్రీవుడు రాముని చేత రాజ్యమునందు స్థాపింపబడి ఇప్పుడు వానర శ్రేష్ఠుల రాజుగా ఉన్నాడు. అతడే మమ్మల్ని పంపించాడు. రాముని చేత పంపింపబడిన మేము అక్కడక్కడ వెతికినను రాత్రియందు సూర్యకిరణ కాంతి వలె సీత మాకు ఎక్కడా కనబడలేదు. మేము సావధానమైన మనస్సుతో దండకార్యమును వెతికి భూమిపై ఒక బెలం తెరిచి ఉండగా తెలియక దాంట్లో ప్రవేశించాం. మేము మయుని మాయ చేత నిర్మించబడిన ఆ బెలమును వెతుకుతూ ఉండగా రాజు గడువుగా ఇచ్చిన మాసము అక్కడనే గడిచిపోయింది. సుగ్రీవుని ఆజ్ఞను పాలిస్తూ మేమందరం అతడు చేసిన నియమాన్ని అతిక్రమించడం చేత భయపడి ప్రాయోపవేశం చేస్తున్నాం. రామునకు, సుగ్రీవునకు, లక్ష్మణునకు కోపం కలిగించిన పిమ్మట మేమందరము అక్కడికి వెళ్ళినా కూడా మాకు జీవితము ఉండదు అని అంగదుడు సంపాతితో పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 57వ సర్గ యందలి గల 19 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అంగదుడు సంపాతికి రాముని వనప్రవేశము మొదలు తమ ప్రాయోపవేశం వరకు జరిగిన వృత్తాంతమును తెలుపుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 58వ సర్గ యందలి గల 37 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సంపాతి తన రెక్కలు కాలిపోయిన వృత్తాంతమును చెప్పుట, రావణుని నివాస స్థానమును గూర్చి తెలుపుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.